మా అమ్మకు నేను ఎప్పటికీ కష్టం రాకుండా నా సొంతంగా కూర్చోబెట్టి మా అమ్మకు చూసుకోవాలని చాలా ఆశ ఉంది సార్ నాకు. ఎందుకంటే ఇట్లుండేతోళ్ళని కొంతమంది ఏం చేస్తారంటే తీసి పడేస్తారు. కొంతమంది చెత్త కుప్పల్లో వేయడం కానీ లేదనంటే వద్దు నాకు ఈ బాబు ఎందుకు అని చాలా మంది చూస్తారు. అట్లా కాకుండా మా అమ్మ నన్ను దగ్గరుండి ఆకలి అవుతున్నాను అంటే అప్పట్లో వండి పెట్టి తినిపిస్తుంది మా అమ్మ నాకు. నేను మా అమ్మకి ఎప్పటికీ మా అమ్మని కూర్చోబెట్టి నా సొంతంగా నేను పని చేసి చూసుకోవాలనేది నా ఆశ సార్. మా నాన్నని కానీ మా అమ్మని. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను ప్రసాద్. అన్ని అవయవాలు కరెక్ట్ ఉన్నా కూడా చదవాలనుకున్న వారికి ఏదో ఒక అడ్డం వస్తుంది. అన్ని అవయవాలు కరెక్ట్ ఉన్నా పనిచేయాలంటే బద్ధకంగా ఉంటారు. అన్ని కరెక్ట్ ఉన్నా కూడా ఏది చేయాలనే ఆలోచన ఉండదు. సో నీ ఆశయం గొప్పదైతే నీ ఆలోచన విధానం మార్చుకునే ఒక ఆలోచన శక్తి మనమే పెంపొందించుకోవాలి. 2 చేతులు లేకపోయినా చక్కగా మిత్యాలలాగా రాస్తాడు. 2 చేతులు లేకపోయినా మోటార్ బైక్ నడుపుతాడు. 2 చేతులు లేకపోయినా కంప్యూటర్ ఆపరేటింగ్ చేస్తాడు. తను ఈరోజు మన గెస్ట్ శ్రీకాంత్ గారు. 2 చేతులు లేవు ఆయనకి. సో ఆయనని మరిన్ని విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి శ్రీకాంత్ గారు. ముందుగా మీకు అసలు మీకు చెప్పండి, మీ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? నా పేరు శ్రీకాంత్ అండి. నేను కర్తాల్ మండలం ఒక 10 కిలోమీటర్స్ లో ఉన్న నేమతాపూర్ అనే విలేజ్ నుంచి వచ్చాను సార్. నేను నా స్టడీ వచ్చేసి MBA పూర్తి చేశాను. చెప్పండి, మీకు 2 చేతులు లేవు కదా, మీకు చిన్నప్పటి నుంచి లోపమా లేదంటే మధ్యలో ఏదైనా యాక్సిడెంట్ రూపకంగా పోయినాయా? ఎట్లా, దాని గురించి కొంచెం వివరంగా చెప్తారు? లేదు సార్, నేను ఒక 20 years బ్యాక్ 2007లో కరెంట్ షాక్ కొట్టి హ్యాండ్స్ పోయినాయి. ఒక 6 months తర్వాత ఉస్మానియాలో మనిషికి ఎఫెక్ట్ అవుతుందని డాక్టర్స్ తీసేశారు. అంటే 7 ఏళ్ల వయసులో నీకు ఆ ప్రమాదం జరిగింది. ఎట్లా జరిగింది, అది ఏంటి నాకు క్లియర్గా చెప్పండి. మేము జీవనోపాధి కానీ సిటీకి వెళ్ళాము. మా నాన్నగారు, నేను, మా తమ్ముడు, మా అమ్మ, 4. అక్కడ చిన్న ఉన్నప్పుడు కైట్ ఎగిరేద్దామని బిల్డింగ్ పైకి ఎక్కితే కైట్ అనేది వైర్లకు చుట్టుకుంటే గాలికి అది తీయడానికి వెళ్ళినప్పుడు 1000 voltage వైర్లకు ఇన్పసిక్ తోటి తీయబోతే గాలికి దాని మీద పడి షాక్ వచ్చింది. సరదాగా సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగరేసే క్రమంలో మీరు మిద్దెపైకి వెళ్ళి ఆ గాలిపటాలు బయలుకి తగిలి ఆ క్రమంలో తప్పించే క్రమంలో వీళ్ళకు చేతులు పోయినాయి. సో అక్కడ నుంచి మీరు చదువు ఎలా కొనసాగించారు, ఎక్కడ కొనసాగించారు, ఏంటి ఆ విషయాలు చెప్పండి. అక్కడ కరెంట్ షాక్ కొట్టిన తర్వాత ఊరికి వెళ్ళేసి వచ్చినాం. ప్రైమరీ స్కూల్లో 3, 4, 5 3 years అక్కడే కొనసాగించాను. తర్వాత రావుచేడు హై స్కూల్లో 4 years చేశాను. ఆ మూమెంట్ లా ఫస్ట్ ప్రైమరీ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు రాయడానికి రాలేదు. మెల్లమెల్ల సార్ ప్రోత్సాహంతో మెల్లమెల్లగా 2 hands తోటి పట్టుకొని నోట్లో పెన్ను పెట్టుకొని రాయడం మొదలు పెట్టాను. ఇప్పుడు 2 hands నుంచి నోట్లో పెన్ను పెట్టుకొని అట్లాగే రాయడం అలవాటు చేసుకున్నారా? ఓన్లీ హ్యాండ్స్ లేదు, అట్లా కొద్ది ఇంప్రూవ్ అయ్యి 2 hands వరకు వచ్చాను 10th class వరకు. తర్వాత ఇంటర్ ఇబ్బంది అవుతుంది అని అంటే 2 hands తోటి స్పీడ్ గా రైటింగ్ రాయడం, ప్లస్ రైటింగ్ నీట్గా ఉంటే జర బాగుంటుందని మెల్లమెల్లగా నోట్స్ కంప్లీట్ చేసుకోవడం అట్లా ప్రాక్టీస్ చేసేది. అట్లా రైటింగ్ నీట్గా వచ్చేది, స్పీడ్ మూమెంట్ అనేది పెరిగింది. ఇప్పటికి మీరు MBA కంప్లీట్ చేశారు కదా, కంప్లీట్ అయిపోయిన బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి, అసలు దాని గురించి ఎట్లా చెప్తుంది? డిగ్రీలో కానీ ఇంటర్ బ్యాక్లాగ్స్ ఏం లేదు సార్, ఓన్లీ MBAలో ఉన్నాయి. MBAలో ఎందుకున్నాయని అంటే ఎవరు లేని సిచ్యువేషన్లో ఎగ్జామ్స్కి వెళ్దామనే మూమెంట్లో వెళ్ళేటప్పుడు ఎవరు రాలేదు. మా ఫ్రెండ్ గీట వేరే ఊరికి వెళ్తే నేను ఒక్కనే వెళ్దామని చెప్తుంటే మధ్యలో యాక్సిడెంట్ అయితే అక్కడ కింద పడి ఎగ్జామ్స్కి వెళ్ళలేకపోయినా. ఒక 1 year బ్యాక్ తర్వాత మళ్ళీ అవే ఎగ్జామ్స్ రాసి.
చెప్పండి, అసలు ఒక రోజువారీ దినవారీ రోజుల్లోనే మీకు అంటే మన పనులు మనం చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటున్న సందర్భంలో మీకు 2 చేతులు లేకపోయినా ఫుడ్ ఆహారం తీసుకోవడానికి కానీ వాటర్ తీసుకోవడానికి కానీ ఒకరి మీద సహాయపడాల్సి వస్తుంది కదా, అలాంటి సిచ్యువేషన్ లో మీకు ఎలా అనిపిస్తుంది? నార్మల్గా మన ఇంట్లో మనం ఉన్నప్పుడు ఏమనిపించదు. ఇక నార్మల్గా మన ఇంట్లో కూర్చొని తినడం చేయడం కానీ అమ్మ హెల్ప్ చేస్తుంది. తర్వాత మెల్లమెల్లగా ఇంట్లో కానీ ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ అట్లా వెళ్ళినప్పుడు తినే కాడ కొద్దిగా ఇబ్బంది పడతా. ఫ్రెండ్స్ ఉంటేనేమో వాళ్ళ జత కూర్చొని స్పూన్ తోటి తినొచ్చు. ఈ ఫ్రెండ్స్ ఉన్నా కానీ కొద్ది టైంలో వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని కొద్దిగా భయం వేసి కానీ తినలేకపోతాం. చెప్పండి శ్రీకాంత్ గారు, మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఏ రోజన్నా అరే నాకు 2 చేతులు లేకపోయినా ఇట్లా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది అని ఏ రోజన్నా మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆలోచన మిమ్మల్ని ఎప్పుడన్నా మీకు వచ్చిందా? వచ్చింది సార్. అలా అప్పుడు ఏమనిపించింది? నాకు గీట ఒక 2 చేతులు ఉంటే బాగుండు, నేను గీట ఎవరి మీద ఆధారపడకుండా నా సొంతంగా నేను ఏదైనా వర్క్ కానీ లేదంటే ఏమైనా వెహికల్ నడిపి కొద్ది అమౌంట్ సంపాదించడం కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు నేను గిట తినగలుగుతుంటే కదా వాళ్ళతోటి సరదాగా కానీ ఉండేది. అప్పుడప్పుడు చాలా బాధ గిట అనిపిస్తుంటుంది. చెప్పండి, పేరెంట్స్ కోసం ఒక ఏజ్ వచ్చిందంటే సడన్ అంటే మామూలుగా ఒక 17-18 ఇయర్స్ వచ్చిందంటే తల్లిదండ్రులకు ఆ పిల్లోడు పెద్దగా కొద్దిగా వాళ్ళ కష్టాలు జరుగుతున్నాయనే సంతోషం ఒకటి ఉంటుంది. మీరు మీ చదువుతో పాటు మీ ఏజ్ కూడా పెద్దగా అవుతున్న సందర్భంలో మీ పేరెంట్స్ కంటే మీ తల్లిదండ్రులకు ఎలాంటి సహాయం చేయలేకపోతున్నా అనేది అలాంటి ఆలోచన మీకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నేను వాళ్ళ కష్టంలో మీరు కూడా నేను పాల్పంచుకోలేకపోతున్నా అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా మీకు? అది ఎట్లుంటుంది కొంచెం చెప్పండి. వచ్చింది సార్. ఎట్లా అంటే నేను ఇంతకు ముందుకు కరెంట్ షాక్ కొట్టినప్పుడు కొద్ది అమౌంట్ ఖర్చు అయింది నాకు. అట్లా మా నాన్న వేరే వాళ్ళకి తను అప్పు తెచ్చి కట్టేసిండు. తర్వాత రీసెంట్గా యాక్సిడెంట్ అయినప్పుడు గిట 4 lakhs 5 lakhs దాకా ఖర్చు అయింది, అప్పు అయింది. అది నాకు అప్పు అయ్యేసరికి ఇక మా నాన్న ఒక్కడే, మా అమ్మ కూలి పనికి వెళ్తుంది, మా నాన్న డ్రైవింగ్ చేస్తాడు. డ్రైవింగ్ చేస్తుంటే ఇక ఆ అమౌంట్ ఈ అమౌంట్ చిట్టీలు కట్టలేక మా నాన్న చాలా సఫర్ అవుతుంది. అలాంటి టైంలో నాకు గీట ఎవరైనా ఉపాధి కల్పిస్తే ఆ పని చేసుకుంటే మా పేరెంట్స్ గీట సహాయపడితే బాగుంటది కానీ నాకు నేను గిట్ చూసాను. మీరు MBA కంప్లీట్ చేశారు కదా, ఏదైనా గవర్నమెంట్ జాబ్ పర్పస్ కానీ ఏదైనా నాయకులు కానీ అధికారులు కలిసే ప్రయత్నం చేశారు? ఎందుకంటే వికలాంగుల కోటాలో కూడా రిజర్వేషన్ లో మీకు కొన్ని జాబులు ప్రభుత్వం కేటాయిస్తూ వస్తుంది. ఆ క్రమంలో మీరు ఏమైనా అలాంటి ఏదైనా మీరు ప్రయత్నం చేశారా? చేశాం సార్. అట్లా స్టార్టింగ్ లో ఇంతకు ముందుకు నా MBA డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఎమ్మెల్యేని కలవడానికి వెళ్ళాను. అతను ఏం చేశాడంటే కొద్దిగా వల్గర్ గా బిహేవ్ చేశారు. ఎమ్మెల్యే గారు చేస్తే దూరం ఉండి మాట్లాడు, దగ్గరికి రాకు అని అన్నారు. తర్వాత ఇక నాకు ఆయన బిహేవియర్ చూసి ఈయన ఏం చేయడు ఇక. సరే, ఆ ఎమ్మెల్యే గారు దగ్గర మీరు చెప్పే మీ బాధలు కానీ మీ ఆర్థిక పరిస్థితి గురించి చెప్పే ప్రయత్నంలో ఎమ్మెల్యే గారు ఎలా రెస్పాండ్ అయ్యారు? అంటే నేను ఇట్లున్నా సార్, డైరెక్ట్ నేను ఇట్లా పోతే నేను ఏదైనా ఎగ్జామ్స్ గ్రూప్స్ కానీ అది రాయడానికి పోయినప్పుడు స్టార్టింగే అప్లై చేసే కాడ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. ఫింగర్ ప్రింట్ అడగడం వల్ల నేను చాలా జాబ్స్ విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది. ఒక 2 ఎగ్జామ్స్కి అటెండ్ అయినా, అయితే అవి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే మళ్ళీ దాంట్లో రిజల్ట్స్ ఏవి రాదు. గ్రూప్స్కి వెళ్తున్నప్పుడు ఫింగర్ ప్రింట్ అడగడం వల్ల ఆడ కొద్దిగా సఫర్ అవుతుందండి. అంటే మీకు ఆ లోపం ప్రధానంగా మీకు ఎత్తి చూపిస్తుంది. అంటే ఫింగర్ ప్రింట్ కోసమే కేవలం మీరు అక్కడ అటెండ్ చేయలేక జరిగిన సందర్భంలో మీరు కొంచెం భావజానికి గురయ్యారు. ఎట్లా ఆ సందర్భాన్ని మీరు కొంచెం చెప్పాలి ప్రేక్షకులకి, ఎట్లా అంటే షార్ట్ కట్లు కాకుండా చెప్పండి. అది ఇప్పుడు నేను ఏదైనా గ్రూప్స్ కానీ అవి పడతాయి కదా, పడ్డప్పుడు దాంట్లో అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు లాస్ట్ మూమెంట్ దాకా నా సర్టిఫికేట్స్ అడగడం కానీ లేదంటే ప్రతి ఒక్క డీటెయిల్స్ తీసుకున్నాక లాస్ట్కి నువ్వు రాయగలుగుతావు అని అంటే రాయగలుగుతా అని ఒక పేపర్ మీద ఒక లైన్ వరకు రాసి ఫోటో పెట్టేసాను. అట్లా మళ్ళీ లాస్ట్కి ఫింగర్ ప్రింట్ పెట్టమనేది. ఫింగర్ లేని ఫింగర్ ప్రింట్ ఎట్లా పెడతామని కొన్ని దాంట్లకు ఒక 1 ఎగ్జామ్కి ఫింగర్ ప్రింట్ ఏం లేదన్నారు. సరే ఓకే, హ్యాండిక్యాప్ కదా అని హ్యాండిక్యాప్ కోట కింద పెట్టినా. ఓకే అన్నారు. ఓకే అని ఎగ్జామ్స్కి వెళ్ళిన తర్వాత లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫింగర్ లేనిది నువ్వు ఎట్లా అప్లై చేయగలుగుతావు, ఫింగర్ లేనిది ఎగ్జామ్స్కి ఎట్లా అటెండ్ అవుతావు అని చెప్పారు.
ఇక దాంట్లో కొద్దిగా సఫర్ అయ్యి ఎగ్జామ్ రాయకుండా వెనక్కి వచ్చేసినాక తర్వాత ఇక ఏ ఎగ్జామ్కి అప్లై అయ్యలేదు, చాయిస్ రాలేదు నాకు ఫింగర్ ప్రింట్ లేనందువల్ల. అట్లా దాదాపుగా చాలా జాబ్స్ తీసి పెట్టుకున్నాను. అట్లా కాకుండా వేరే డైరెక్ట్ కలెక్టర్ ద్వారా కానీ ప్రిఫరెన్స్ చేస్తే హ్యాండిక్యాప్ కోటాలో నాకు ఏదైనా ఉద్యోగం, ప్రభుత్వ కోటాలలో ఉద్యోగం కల్పించాలని. మధ్యలో ఆపేశారు శ్రీకాంత్ గారు. ఎమ్మెల్యే గారు ఫస్ట్ మీరు ఎమ్మెల్యే గారు మీరు మీట్ అయ్యారు అంటే కలిసి ప్రయత్నం చేశారు కదా, ఎమ్మెల్యే గారు ఎలా రెస్పాండ్ అయ్యారు ఫస్ట్ మీరు అది చెప్పండి. ఫస్ట్ అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ వేరే వాళ్ళని చూసిండు, మాట్లాడిండు. తర్వాత నేను అతని దగ్గరికి వెళ్ళి నమస్కారం సార్, ఇట్లా నా పేరు శ్రీకాంత్, నేను డిగ్రీ చేశాను, ఇట్లా నాకు ఎక్కడ ఉద్యోగము ఎవరు చూసినా కానీ ఉద్యోగం ఇవ్వట్లేదు, మీరు మీ తరఫున కానీ మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ప్రిఫర్ చేసి ఏదన్నా చిన్న ఉపాధి కల్పించాలని సార్ అడిగితే అలాంటివి ఏమి ఉండవు, చేయవు, మీ కోటలో మీకే ఉంటాయి అని దూరమే నిలవాడు, దూరం నుంచే మాట్లాడి దగ్గరకు రాకు అని. తర్వాత అతను అట్లా మాట్లాడడం వల్ల నాకే చాలా బాధ అనిపించి రిటర్న్ వెళ్ళిపోయినా. ఒక ప్రజానాయకుడు, రాజకీయ నాయకుడు ఒక వికలాంగుని చూసి దూరం ఉండు, మీరు దగ్గరకు రాకు, అక్కడ నుంచి ఏమైనా ఉంటే చెప్పే ప్రయత్నం మిమ్మల్ని బాగా కొంచెం భావోద్వేగానికి గురి చేసింది అంటారు. మరి ఎవరన్నా కలిసి మీతో ఎవరన్నా కలిసే ప్రయత్నం చేశారా మీరు? మళ్ళా ఇప్పుడున్న ప్రభుత్వంలో కలిసిన మన ఎంపీ గారిని కలిసిన, ఎమ్మెల్యే కూడా కలిసిన. ఎమ్మెల్యేని కలిస్తే చేస్తా అని అన్నాడు. తర్వాత మళ్ళీ అది హోల్లా పడిపోయి చేయలేదు. ఎంపీ గారిని కలిసిన, ఎంపీ గారు రెస్పాన్స్ ఇచ్చారు బాగా. సారు తీసుకునే విధానం గిట్ట నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చెప్పు చిన్న ఏమైంది నీకు, హ్యాండ్స్ ఎట్లా పోయినాయి అని అడిగారు. ఇట్లా పోయినాయి సార్, నేను ఇంతవరకు చదువుకున్నా, నాకు ఎక్కడ ఉపాధి కల్పించట్లేదు, ఇట్లా ఎగ్జామ్స్కి వెళ్దామన్నా కానీ ఫింగర్ ప్రింట్ అడుగుతారు, మెయిన్ ఫింగర్ ప్రింట్ ఉండాలని అంటే నేను రాయలేకపోతున్నా సార్ అని అడిగితే ఇట్లా నేను లెటర్ రాస్తున్నా అని చెప్పి ఒక లెటర్ టైప్ చేసి ఇచ్చారు. ఇట్లా మీ వికలాంగుల కోటాలకు పోయి ఇట్లా ఎంపీ రికమెండ్ చేశారని చెప్పు, వాళ్ళు నీకు ఏదన్నా ఎక్కడన్నా జాబ్ కల్పిస్తారని చెప్పారు. ఆ లెటర్ తీసుకుపోయి నేను మా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఆఫీస్లో పెట్టినా కానీ ఇంతవరకు రెస్పాన్స్ ఏం రాలేదు సార్ దాని నుంచి నాకు. ఎంపీ గారు రికమెండేషన్ లెటర్ తీసుకెళ్లి ఆఫీస్ లో మీరు ఇచ్చినా కూడా ఇంతవరకు మీకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదంటే ఇది అధికారుల లోపం అంటారా? ఎట్లా ఏంటి ఎట్లా చూస్తున్నారు? మరి మీరు మళ్ళీ వెళ్ళి కలిసే ప్రయత్నం చేయలేదు? చేశాను సార్, ఒక 6 times 7 times వెళ్ళాను ఆఫీస్కి. వెళ్ళిన ప్రతిసారి మేడం లేదు, ఇంకా ఫైల్ అక్కడ కన్సల్ట్ అధికారులు ఉంటారు కదా, వాళ్ళని కలిసారా మీరు? కలిసాను సార్. మేడం లేదు, ఇంకా సిగ్నేచర్ పెట్టలేదు, ఇక సిస్టమ్ లోనే ఉంది, సిగ్నేచర్ పెడితే నేను కలెక్టర్ గారికి ప్రిఫర్ చేస్తానని చెప్పాను. నేను 6 times 7 times వెళ్ళినా కానీ మేడం సిగ్నేచర్ చేయలేదు అని చెప్పారు. ఒకసారి డైరెక్ట్ మేడం వచ్చిందాకా ఉండి పోదామని చెప్పి మార్నింగ్ 10-11 నుంచి సాయంత్రం 4-5:30 వరకు ఉన్నా. ఇక మేడము రాళ్ళే వచ్చినా కానీ బిజీగా ఉండి అప్పటికప్పట్లో వెళ్ళిపోయారు, కానీ సిగ్నేచర్ ఇంతవరకు గిట్ట కాలేదు సార్. శ్రీకాంత్ గారు, మీరు ఇప్పుడు ప్రస్తుతం మీరు దాదాపు ఒక 27-28 years ఉంటాయి కదా మీకు. ఇప్పుడు మీకు ఏమేమి అంటే సిస్టమ్ ఆపరేటింగ్ చేస్తా అంటున్నారు, బండి నడుపుతా అంటున్నారు, అంటే మీరు ఏమన్నా సెపరేట్ గా బండి ఏమైనా మాడిఫై చేసుకున్నారా అన్నా? అంటే ఎట్లా దాన్ని ఆటోమేటిక్ లేకపోతే నార్మల్ ఏ బండి అయినా మీరు నడపగలుగుతారా? నార్మల్ ఏ బండి అయినా నడుపుతాను. ఎట్లా పాసిబుల్ అవుతుంది మీకు? అంటే కొన్ని సిచ్యువేషన్ బట్టి ఒకసారి ఇంటర్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు నేను పాలమూరు క్యాంపస్ నుంచి ఇట్లా నాకు ఎక్స్ట్రా టైం కావాలి సార్, స్క్రైబ్ మాత్రం ఇవ్వలేకపోయారు కానీ ఎక్స్ట్రా టైం ఇస్తానన్నారు. ఆ సర్టిఫికేట్ అనేది ఇంటికాడ మర్చిపోయినా. ఆ మూమెంట్లో నాకు అనిపించింది, నా సొంతంగా నేను బైక్ నేర్చుకుంటే నాకు ఆ సర్టిఫికేట్ నేను తీసుకొచ్చుకుంటుందిగా ఈ మూమెంట్లో అన్నట్టు బాధ అనిపించింది. ఆ టైంలో బాధ అనిపిస్తే ఆ టైంలో నేను ఎలా బైక్ నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలని మా అన్న నాకు చాలాసార్లు ప్రయత్నించింది. ఒకసారి కొన్ని సందర్భంలో కింద పడ్డా, దెబ్బలు దాకినాయి. అయినా కానీ ఇంకా ఆగున్నప్పుడు బండి చూసుకొని ఎట్లా పట్టుకుంటావు, బ్రేక్ ఎట్లా ఇస్తావు, ఎక్సిలేటర్ ఎట్లా పట్టుకుంటావు అనేది చూసుకోమని మా అన్న చెప్పారు. అట్లా మెల్లమెల్లగా కింద పడ్డా కానీ దాని ప్రయత్నం అనుకోకుండా మెల్లమెల్ల బైక్ నేర్చుకున్నాను.
మాడిఫై చేయించుకుంటే ఈ ఒక్క బైకే నడపగలుగుతా. వేరే సిచ్యువేషన్లో వేరే దానికి పోతాము, ఒక్కొక్క మూమెంట్ ఉంటుంది అని అందరూ నార్మల్ బైకే నేర్చుకోగలుగుతారు. అంటే బైక్ నేర్చుకోవడానికి ఎంత సమయం పట్టింది మీకు? అసలు ఎందుకు అంత పట్టుదలగా నేర్చుకున్నారంటే ఆ సర్టిఫికెట్ మర్చిపోవడం వల్ల ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. అదే స్వతహాగా నేను నేర్చుకుంటే అది ఇన్ టైంలో నాకు నేనుగానే వెళ్ళిపోయి తెచ్చుకునేవాడిని. ఎంత సమయం పట్టింది బైక్ నేర్చుకోవడానికి? ఒక 6 months పట్టింది సార్. అంటే నేర్చుకునే దాంట్లో గీట స్పీడ్గా కాకుండా స్లోగా వెళ్ళినా కానీ కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళడము, ఏ మూమెంట్ లో వెహికల్ ముందరికి వెళ్ళి వస్తుంటే ఎట్లా కంట్రోల్ చేసుకొని సైడ్కి ఎట్లా తీసుకోవడం అనేది మెల్లమెల్ల ఇంప్రూవ్ చేసుకున్నాం. చెప్పండి, మీ వైఫల్యం వల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీరు కానీ విషాదంగా ఎప్పుడన్నా ఈ సందర్భం వచ్చారే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా అని ప్రధానంగా మీ అమ్మ నాన్నగారు ఎప్పుడన్నా మీ దృష్టికి వచ్చి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భంలో ఏమన్నా మీరు ఇంకా భావోద్వేగానికి గురైన ఆ సందర్భం ఏమన్నా ఉంటే చెప్తారు? బయట వాళ్ళ దగ్గర కాకుండా మన వాళ్ళ దగ్గరనే వెళ్ళినప్పుడు అరే నా గిట కొన్ని ఫంక్షన్స్కి వెళ్తాం, కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ తినలేకపోవడం కానీ మా అమ్మ నాకు తినిపించడం కానీ అట్లా వేరే వాళ్ళు చూసి ఇట్లా ఈ ఫంక్షన్లో గిట ఇట్లా వచ్చి ఇట్లా చేస్తారా అని కొంతమంది చాలా విక్రించిన వాళ్ళు గిట ఉన్నారు. ఇక వాళ్ళ పేర్లు చెప్పలేదు కానీ అట్లా ఉన్నాయి. కానీ మా అమ్మ వాళ్ళ గురించి ఏది పట్టించుకోకురా, నిన్ను నేను చూసుకుంటా, నీ ఆకలి నేను తీరుస్తా అని చెప్పి ప్రతి ఫంక్షన్లో కానీ లేదంటే ఎక్కడికన్నా వెళ్ళా కానీ మా అమ్మ నాన్న చూసుకునేది బాగా, మా అమ్మ కానీ మా నాన్న కానీ బాగా చూసుకుని. భవిష్యత్తులో మీరు ఇంకా అంటే మరిన్ని ఉన్నత స్థాయిలకు వెళ్ళాలని ఏమన్నా ప్రయత్నాలు? ఇప్పటివరకు మీరు MBA కంప్లీట్ చేశారు కదా, నెక్స్ట్ వేరే తర్వాత వచ్చేసి ఎక్కడికి వెళ్తారు ఏంటి అసలు ఉద్యోగం? ఇప్పటివరకు మీరు ఆ ప్రయత్నాలు మధ్యలో ఉన్నారు, చదువు కొనసాగిస్తారా? అది పాసిబుల్ అవుతుందా? మీ కుటుంబ సభ్యులకు మీరు ఇంకేమైనా మంచి లైఫ్ ఇవ్వాలనే ఒక ఆలోచన ఏమైనా బలంగా చేస్తున్నారా? అవును సార్, నేను నా స్వతహాగా ఏదన్నా వర్క్ చేసి ఏదైనా ఆఫీస్లో కానీ పని చేసుకుంటా. ఇప్పుడు అంటే వాళ్ళు ఎంగు ఉన్నారు కాబట్టి వాళ్ళు నన్ను చూసుకుంటున్నారు. రేపటి నాడు వాళ్ళ పరిస్థితి బాగుండదు, ముసలిగా అవుతుంటారు. నేను ఏదన్నా ఒక జాబ్ చేసి కానీ ఏదన్నా చేసి వాళ్ళని చూసుకోవాలని. ఇప్పటికీ మా నాన్నకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. మా నాన్న ఎక్కువసేపు కూర్చోలేడు, ఎక్కువసేపు నడవలేడు. ఇక రాంగ మా అమ్మకు కానీ చెస్ట్ పెయిన్ వస్తుంటుంది. మా అమ్మకి అప్పుడు వస్తుంటే ఇక వాళ్ళ గిట ఎక్కువ పని చేయలేదు. ఇంకా నేను గిట ఏదన్నా ఒక పని చేసి వాళ్ళ గిట రూపాయి ఆదుకోవాలని చూస్తున్నాను. ఇప్పటికీ నాకు 4 lakhs అప్పు అయిందని చెప్పాను కదా, అది కడుతున్నారు. ఇంకా ఇప్పటికీ ఆ అప్పు దాంట్లో నేను గిట నా వంతు సహాయం చేద్దామని చూస్తున్నాను సార్. ఇప్పుడు మీకు వికలాంగ కోటాలో ఏదో మీకు బస్సులో తిరగడానికి ఫ్రీ పాస్ అని ఇంకేదన్నా నెలకు పర్ మంత్ ఇంత అని అవి ఏమైనా సంక్షేమ పథకాలు వస్తున్నాయా మీకు? నాకు ప్రభుత్వం పెన్షన్ వస్తుంది సార్, పెన్షన్ వస్తుంది. మధ్యలో ఒకసారి కట్ అయిన ఉన్నది పెన్షన్ కట్ అయ్యి ఒక 1 year దాకా రాలేదు. రాకపోతే మళ్ళా నేను మా నాన్న కలిసి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. ఒక 3 days తిరిగితే అక్కడ సారు కొద్దిగా రెస్పాండ్ అయ్యి ఎందుకు కట్ అయింది అని తెలుసుకొని నెక్స్ట్ మంత్ నుంచి మంజూరు చేస్తా అని చెప్పి చేసినాం. ఇప్పుడు పెన్షన్ వస్తుంది. ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా సరదాగా మిమ్మల్ని ఆట పట్టించారు మీ లోపాన్ని మీకు ఎత్తు చూపే ప్రయత్నంలో? ఫ్రెండ్స్ అంటే నేను అందరితోటి ఎక్కువ కలవను, ఏమున్నా అని కొందరితోటే కలుసు సార్. అందులో 2-3 ఫ్రెండ్స్ కానీ ఎక్కువ ఫ్రెండ్స్ తోటి ఎక్కువ తిరగను. ఏమున్నా కానీ మా అన్నదమ్ములతోటి కానీ మా అన్నతోటి మా తమ్ముళ్ళతోటి కానీ లేదంటే ఒక ఫ్రెండ్ ఉండు, ఆ ఫ్రెండ్ తోటి తిరుగుతాం. వేరే వాళ్ళతోటి సంబంధించిన వాళ్ళతోటి తిరగను. ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా ఇంట్లో 4 ఉంటాం మీతో కలుపుకోండి. నేను, మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు 4 ఉంటాం. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న తమ్ముడితో, మీ ఇంట్లో ఈ ముగ్గురితోని ఎవరితో మీరు ఎక్కువ అంటే కొంచెం ఏదన్నా, ఎందుకంటే ఒకరి మీద మీరు ఆధారపడి బ్రతకాల్సి వస్తుంది కదా, అలాంటి సందర్భంలో మీ తమ్ముడితోనా మీ నాన్నగారితోనా మీ అమ్మతో ఎక్కువ ఎవరితో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? ఎక్కువ అంటే నాకు ఎక్కువ దగ్గర మా అమ్మ మా తమ్ముడు ఉంటారు. మా నాన్న అంటే ఇక అవసరాలకు ఇంట్లోని చూసుకోవాలని చెప్పి మా నాన్న వర్క్కి వెళ్తారు. ఏమన్నా మా అమ్మ మా తమ్ముడు నేను ఉంటాం. ఏమన్నా అవసరం ఉన్నా కానీ మా తమ్ముడు హెల్ప్ చేస్తాడు, మా అమ్మ హెల్ప్ చేస్తాడు. కొన్ని మదర్ హెల్ప్ చేసేవి ఉంటాయి, కొన్ని బ్రదర్ హెల్ప్ చేసేవి. దాంట్లో మా తమ్ముడు మా అమ్మ హెల్ప్ చేస్తారు.
చెప్పండి, భవిష్యత్తులో ప్రభుత్వ జాబ్ కోసం కానీ ఇంకేదైనా పర్మనెంట్ జాబ్ పర్పస్ కానీ ఇటు లీడర్లకు కానీ ఇటు ప్రభుత్వ అధికారులకు కానీ ఏమన్నా అప్పీల్ చేయాలనుకుంటున్నారా మీరు? అవును సార్, నాకు ఏదన్నా ఒక ఉపాధి గవర్నమెంట్ ఆఫీసులలో నాకు ఉపాధి కల్పిస్తే అది చేసుకుంటే నా ఫ్యామిలీని పోషించుకోవాలని నాకు ఒక ఆశ ఉంది. మీరు ప్రైవేట్ కంపెనీలో ఏదన్నా జాబ్ చేస్తారా ఇదివరకు? ప్రైవేట్ కంపెనీ అంటే చేశాను సార్, ఒక 2 years దాకా చేశాను. దాంట్లో ఏమనిపించిందంటే వర్క్ బాగానే చేస్తున్నాం. అక్కడ ఎగ్జామ్స్కి ఇక్కడ వర్క్ చేయాలంటే కొద్ది ఇబ్బందిగా అనిపించేది. ఇక అట్నే ఎగ్జామ్స్కి నాకు ఇంకా చదువుకోవాలని, పై చదువులకు వెళ్ళాలని కోరిక చాలా ఉండేది. ఇంకా పై చదువులకు వెళ్తే గిట బాగుంటుంది కదా, నాకు ఈ ప్రైవేట్ సెక్టర్ కాకుండా కొద్దిగా ఇంప్రూవ్మెంట్గా ఇంకా వేరే గవర్నమెంట్కి అప్లై చేసుకునే అవకాశం నాకు వస్తుందేమో అన్నట్టుగా అక్కడ చదువు కంటిన్యూ చేసుకుంటా ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ జాబ్ చేసుకుంటా ఉండలేకపోయినా. మధ్యలో యాక్సిడెంట్ గిట్ అయ్యింది నాకు వెళ్తుంటే ఎగ్జామ్స్కి. అట్లా దాని కారణంగా నేను ప్రైవేట్ సెక్టర్ అనేది విడిచి నా చదువును అనేది కంటిన్యూ చేసినాను. ప్రస్తుతం మీరు ఉన్న పరిస్థితుల్లో ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాల కోసం మీరు వెతుకుతున్నారు అనేది ఒకటి తెలిసింది. అది ఎంతవరకు మరి ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నారు ఏంటి సార్? ఇంతకు ముందుకు మన ఐక్యత ఫౌండేషన్ సుంకరెడ్డి రాజేందర్ రెడ్డి గారు కల్వకుర్తిలో పెట్టిన క్యాంప్కి నేను గిట ప్రజెంట్ అయ్యాను. అక్కడ కొన్ని ప్రైవేట్ సెక్టార్లు వచ్చినాయి, కొంతమంది ప్రైవేట్ సెక్టార్లు వచ్చినాయి. నేను ఇంత చదువుకున్నా కదా అని నా రిజ్యూమ్ వెళ్ళి వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు కూర్చున్న వెంటనే ఏమన్నారంటే డైరెక్ట్ మీలాంటి వాళ్ళకి ఇక్కడ చాయిస్ లేదండి, మీరు వెళ్ళిపోవచ్చు అని డైరెక్ట్ మొహం మీదనే చెప్పినట్టుగా చెప్పేసి. మీలాంటి వాళ్ళకంటే వికలాంగులకు లేదా, వికలాంగుల దగ్గర టాలెంట్ లేదా, రిజ్యూమ్ మొత్తం చూస్తారా మీకు? అవేవి వాళ్ళు అడగట్లేదు సార్. వాళ్ళు డైరెక్ట్ చూసిన వెంటనే వాళ్ళ మైండ్ లో ఏం థాట్ వస్తుందనంటే వీళ్ళు చేయలేరు, వీళ్ళకు హ్యాండ్స్ లేవు కదా, వీళ్ళు చేయలేరు, వీళ్ళకు మేము చెయ్యగలుగుతామో చేయలేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆలోచిస్తలేరు, డైరెక్ట్ గా మీరు చేయలేరు అన్నట్టు వెళ్ళిపోతుంది. మీరు వాళ్ళతో చెప్పే ప్రయత్నం చేయలేకపోయారా? మీరు రిజ్యూమ్ ఇచ్చారు, కాసేపు మీరు మరి మాట్లాడితే కదా మా దగ్గర ఉన్న స్కిల్స్ మీకు తెలిసేదని ఇది చెప్పే ప్రయత్నం చేయలేకపోయారా? చెప్పాను. అట్లా సార్ ఇట్లా మాకు లోపం ఉంది కానీ మేము గిట్ట చదువుకున్నాము, మాకు ఇంత స్టడీ ఉంది, మాకు గిట్ట స్కిల్స్ ఉన్నాయి కదా సార్, కొద్దిగా మేము ఇంటర్వ్యూ చేస్తే మీకు గిట్ట అర్థమవుతుంది గా అని అన్నారు. రిజ్యూమ్ తీసుకొని పక్కకి వెళ్ళి వేరే ట్రై చేసి చూడండి బాబు, ఇందులో మీకు కుదరదు అని చెప్పారు. సరే సార్ అని పక్కకి వెళ్ళాను. అక్కడ ఇంటర్వ్యూ చేశారు, ఓకే అని అన్నారు, మీకు వారం రోజుల తర్వాత కాల్ చేస్తానన్నారు. ఒక అట్నే 5-6 కంపెనీల కాడికి వెళ్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు, కనీసం అడగని గిట్ట అడగలేదు. లాస్ట్ కు ఇక్కడ ఒక ఆయన సిటీ నుంచి ఇట్లా వికలాంగులకే సపరేట్ అని ఒక ఆయన వచ్చింది. వస్తే ఆయన ఓకే బాబు నీ రిజ్యూమ్ తీసుకుంటున్నా, కాల్ చేస్తానని చెప్పారు. సరే అని నేను ఉన్నా. ఒక 1 week తర్వాత కాల్ చేశారు. సిటీకి వెళ్ళి ఒక 1 month ట్రైనింగ్ తీసుకుని ఎలా మాట్లాడాలి, ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, నా స్కిల్స్ ఏంటి అని తెలుసుకొని మన కాల్ సెంటర్ వల్ల కానీ దాంట్లో కానీ ఇంటర్వ్యూస్కి అనేవి వెళ్ళినాను. వెళ్తే డైరెక్ట్ వాళ్ళు ఒక 5-6 మంది వెళ్ళాం. కొంతమంది నాకంటే 2 hands లేవు, వేరే వాళ్ళు వేరే విధంగా ఉంటారు. వాళ్ళు వికలాంగులేనా? వికలాంగులు. వాళ్ళని చూసిరు కానీ నన్ను చూసి నీకు ఇబ్బంది అవుతుంది బాబు, నువ్వేం చేయలేవు, వెళ్ళిపోవానని డైరెక్ట్ చెప్పేశారు. అట్లా నేను 5-6 ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. తర్వాత అక్కడ గిట్ట నాకు ఏమనిపించింది అంటే కొద్దిగా బాధ అనిపించింది. అసలు అరే వీళ్ళు క్వశ్చన్స్ ముందు అడగట్లేరు, వీళ్ళకి టాలెంట్ ఉందా లేదా అని గిట్ట అడగట్లేదు, డైరెక్ట్ చూసిన వెంటనే మైండ్ ఒక థాట్ వచ్చేస్తుంది ఏమని వీళ్ళు చేయలేరు, వీళ్ళు ఎందుకు చేయలేరు అని ఆలోచిస్తలేరు, వీళ్ళు చేయలేరు, రిజెక్ట్ చేసి వెళ్ళిపోతారు. అట్లా ఒక 5-6 కంపెనీల కాడికి వెళ్ళాను. రిజెక్ట్ చేస్తే బాధతోటి ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చి ఒక 1 day అట్లా ఫుడ్ గిట్ట తినబుద్ధి చేయాలి నాకు, ఎందుకు ఇట్లా చేస్తారు వీళ్ళు, కనీసం ఒక విధంగా ఆలోచించని గిట్ట ఆలోచిస్తలేరు. ఆలోచిస్తే కదా మాలో ఉన్న టాలెంట్ ఏదో మేము బయటికి గుర్తించగలుగుతాం. అసలు ఏది ఆలోచించకుండా డైరెక్ట్ వీళ్ళు ఇట్లా చెప్తే మాలో ఉన్న టాలెంట్ ఎలా బయటపడుతుంది, మేము గిట్ట చేయగలుగుతాం. అట్లా ఇబ్బందుల వల్లనే నేను ఉంటాయనే నా సొంతంగా నేను బైక్ నేర్చుకున్నా. నేను బైక్ నేర్చుతూ మా అన్నగారు కానీ మా తమ్ముడు కానీ చాలా వాళ్ళు హెల్ప్ చేశారు.
అట్లా రాయడానికి ఇబ్బంది అన్నట్లేదు. నేను 2 hands తోటి రాయగలుగుతా. రాయడంలో కానీ, చదవడంలో కానీ, బైక్ డ్రైవ్ చేయడంలో కానీ, లేదనంటే నాకు వీటిలలో ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను రాయగలుగుతా. ఎంతో మంది ఉంటారు, ఏమంటారు, కొంతమంది రైటింగ్ గీత సరిగ్గా ఉంటుంది, అర్థం కాదు. నేను రైటింగ్ రాయడంలో నాకు స్పీడప్ ఉంది, నేను మంచిగా రాయగలుగుతా. నాకు అలాంటి దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కావాల్సి వస్తే మీరు డైరెక్ట్ గీట నేను ఎలా రాస్తున్నాను, నా రైటింగ్ అర్థం అవుతుందా అర్థం అవుతలేదా, మీరే కొన్ని క్వశ్చన్స్ వేసి అడగండి. మేము చెప్పగలుగుతామా చెప్పలేమా అని. అలా తెలిస్తే కదా మా టాలెంట్ అనేది మీకు గీత తెలుస్తుంది. డైరెక్ట్ మీరే చూడండి నేను ఎలా రాస్తానో, ఎలా రాయండి. మనం అతనితో రాయించి వాళ్ళ రైటింగ్ ఎట్లా ఉంటది ఒక ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్ గారు రాయండి. ఎందుకంటే ప్రతిసారి మీకు ఇబ్బంది అవుతున్న క్రమంలో ఎందుకు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారంటే, ఎందుకంటే ఒక వికలాంగుని బాధ ఎట్లా ఉంటది అనేది ఈ రోజు మనకు కరెక్ట్ గా మీ టీవీ నుంచి, ఈ వేదిక నుంచి చూపిస్తున్న ప్రయత్నంలో భాగం అనేది. వికలాంగులు మామూలుగా వాళ్ళకు ఆ లోపమే కానీ వాళ్ళకు వ్యక్తిగతంగా మైండ్ లో వాళ్ళకు చాలా స్కిల్స్ ఉంటాయి, చాలా ఆలోచన ఉంటుంది, చాలా టాలెంటెడ్ ఉంటుంది. వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ప్రోత్సహించండి, వాళ్ళని ఇంకా పుషప్ చేయండి. అంతేగాని వాళ్ళని అనవసరంగా అవమానించి వాళ్ళ టాలెంట్ ఏమి తెలియకుండా వాళ్ళని బాధ పెట్టద్దు. చూడండి ఇక్కడ శ్రీకాంత్ రాశాడు, నిజంగా చాలా శ్రీకాంత్, నేను కర్తాల్ మండల్ అండి, ఈ అది విలేజ్, రంగారెడ్డి డిస్టిక్ అండి, తెలంగాణ. ఇంతకన్నా ఇంకేం కావాలి సార్ మీకు? అసలు జనరల్ గా ఒక ఎంబీఏ చేసిన స్టూడెంట్ 2 చేతులు లేకపోయినా ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా ఏదో జీవితంలో సాధించాలని ఒక ఆలోచనతోనే ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఏ ప్రైవేట్ కంపెనీ అయినా సరే, ప్రైవేట్ సెక్టర్ అయినా సరే, ఏదైనా సరే, ఇలాంటి వికలాంగులు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో. వాళ్ళందరికీ ఈ వేదిక రాకపోవచ్చు, వాళ్ళందరి గొంతుకగా ఈ రోజు మీకు ఈ అవకాశం వచ్చింది కదా. మీరు వాళ్ళందరి ఆలోచన విధానంతో మీరు చాలా కంపెనీలో మీరు ఇలా వెనుతిరిగి వచ్చారు కదా, మీరేం చెప్పదలుచుకున్నారు ఈ వేదిక మీద నుంచి? కాబట్టి నమస్కారం సార్. ఏ కంపెనీకి వెళ్ళినా కానీ, ఏ సెక్టర్కి వెళ్ళినా కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేయగలుగుతామా చేయలేమా అని ఒక్క ఛాన్స్ ఇవ్వండి చాలు మాకు. మేము చేయగలుగుతామా చేయలేని మేము నిరూపించుకుంటాం. అంతేగాని మేము వెళ్ళగానే డైరెక్ట్ మీరు ఈ పని చేయలేరు అని వ్యతిరేకించకండి, మమ్మల్ని కించపరచకండి. అలా మీరు చేయలేరు అంటే మాకు బాధ కలుగుతుంది. మేము ఎందుకు చేయలేము, మేము చేయగలుగుతాం. ఇప్పుడు నేను స్టడీకి వెళ్తుంటే రాయడానికి ఇబ్బంది అవుతుంది అంటే అలా ఎందుకు ఇబ్బంది అవుతుంది? మేము గిట్ట ఉన్నత చదువులో చదువుకోవాలి, ఉన్నతంగా ఏదైనా ఉపాధి చేసుకొని మా సొంతంగా. కొంతమంది హ్యాండ్స్ నా పరంగా అయితే నాకు హ్యాండ్స్ లేవు, కొంతమంది హ్యాండ్స్ ఉన్నా కానీ మేము మీ కష్టం చేయలేము, మాకు బరువు అవుతుంది, మేము చేయలేము అని కొంతమంది భిక్షాటన చేసే వాళ్ళు ఇటు. అలా కాకుండా నేను నా సొంతంగా నా కాళ్ళ పైన ఎవరి పైన ఆధారపడకుండా నా సొంతంగా నేను వర్క్ చేసుకొని నెలకు 4 రూపాయలు సంపాదించుకొని నా కుటుంబంతో నేను గౌరవంగా బతకాలని అనుకుంటున్నాను. అంతేగాని ఈ వర్క్ చేయలేవు, మీ వల్ల కాదు అని అనకుండా మాకు ఒక చాయిస్ ఇస్తే మేము మా టాలెంట్ అనేది ఏదో నిరూపించుకుంటాం. కానీ మమ్మల్ని నిరుత్సాహపడకుండా మా టాలెంట్ని గుర్తించి మాకు ఏదన్నా ఒక వర్క్, ఏదన్నా ఒక ఉపాధి కల్పించగలరని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. అతని ఆవేదన మామూలుగా నీళ్ళు వచ్చేస్తాయి. ఏంటంటే జనరల్ గా, ఎందుకంటే వాళ్ళు ఎన్నిసార్లు అవమానం పడితే ఈ రోజు ఈ వేదిక నుంచి మీకు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇకనైనా అర్థం చేసుకోండి, వికలాంగులని మీరు అగౌరవపరచకుండా వాళ్ళని కొంచెం వాళ్ళ స్కిల్స్, మీకు కావాల్సిన స్కిల్స్ వాళ్ళ లోపల ఉన్నాయా లేవని వాళ్ళకి కనీసం టైం ఇవ్వండి.
ఆ టైం ఇచ్చినాక స్కిల్స్ వాళ్ళకి కంప్యూటర్ ఆపరేటింగ్ చేస్తా ఉన్నారు, మోటార్ బైక్ నడుపుతా ఉన్నారు, చక్కగా హ్యాండ్ రైటింగ్ ఉంది, ఇంకా చాలా స్కిల్స్ ఇంప్లిమెంటేషన్ ఉంది, MBA కంప్లీట్ చేశారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని గౌరవించండి, కొంచెం వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా స్థిరపడేటట్టు కూడా మీరు ఏదైనా ప్రోత్సహించండి. సో మొత్తం ఇంకేదన్నా రేపు మీకు కూడా ఇప్పుడు దాదాపు ఒక 27-28 ఇయర్స్ వచ్చింది కదా, మీ కుటుంబంలో కూడా మీకు పెళ్లి చేయాలని ఒక ఆలోచన చేస్తూ ఉంటారు కదా, దాని మీద మీ ఆలోచన ఎట్లుంటుంది శ్రీకాంత్? పెళ్లి విషయంలో అంటే ఇప్పుడు నాకని కాకుండా వేరే ఎవరికైనా సరే సార్, ఏదన్నా ఒక ఉపాధి ఉంటే పెళ్లి ఎవరైనా అమ్మాయిని వేయడానికి ముందుకు వస్తారు. అట్లా కొంతమంది గిట అమ్మాయిలు రిజెక్ట్ చేస్తారు. కానీ ఆ మనిషి అట్లున్నా కానీ ఈ వర్క్ చేస్తుండు, ఇంత శాలరీ వస్తుంది, ఏం కాదు, తనని తాను చూసుకుంటా ఇతరులను పోషించగలడని ఒక నమ్మకం వస్తేనే అవతల వాళ్ళు గిట రెస్పాండ్ అవుతారు. మాకు ఇట బాగుంటది. అట్లా అర్థం చేసుకొని వచ్చే అమ్మాయి గిట ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. చెప్పండి, మీలాంటి వికలాంగులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? వాళ్ళ టాలెంట్ ఇంకేదన్నా ఇంప్రూవ్ అవ్వడానికి మీరు ఒక సజెషన్ చేయండి మనం. నా సజెషన్ ఏంటంటే సార్, వాళ్ళు చేస్తారో చేయరు, వాళ్ళు ఏమనుకోవాలి, నేను ఎందుకు చేయను ఈ వర్క్, ప్రయత్నిస్తా, ఒక్కసారి చెప్తే 2 సార్లు చెప్తే 3 సార్లు ప్రయత్నిస్తా, ఈ వర్క్ నాకు ఎందుకు రాదు, నేను ఎందుకు చేయలేను అని ఒక ఆలోచన పెట్టుకొని ఆ వర్క్ని చేస్తే ఖచ్చితంగా చేస్తా. ఎందుకంటే ఎగ్జాంపుల్గా నేనే చెప్తున్నాను సార్, ఇంతకు ముందుకు నాకు చాలా సిచ్యువేషన్లు వచ్చినాయి. ఫస్ట్ నేను నోట్లో పెట్టుకొని చేతులతో రాసుకొని, అప్పుడు నోరు కానీ అట్లా చాలా ఇబ్బంది అయ్యేది. రాంగా ఓన్లీ హ్యాండ్స్ తోటే రాస్తున్నా. అట్లా రైటింగ్ గిట్ ఇంప్రూవ్ చేసుకోవాలి, నీట్గా రాయాలి, అవతల వాళ్ళు కానీ స్టడీ గిట ఏ విధంగా ఇంతవరకే చాలు, ఇంకా చదివి ఏం చేస్తావు అనే వాళ్ళ గిట కించపరిచే వాళ్ళ గిట చాలా, నువ్వేం చేయగలుగుతావు, ఇంకేం చదువుతావు, ఏం అట్లా కాకుండా మేము ఉన్నత చదువులు చదువుకోవాలి, మాకి అందులో అవకాశాలు కల్పించాలి, మేము చేయగలమనే నమ్మకంతో ప్రయత్నిస్తే ప్రతి ఒక్క పని నెరవేరుతాయని నా ఒక గొప్ప నమ్మకం. అది శ్రీకాంత్, మీరు చెప్పండి, చివరిగా మీకు కొన్ని లైఫ్ ఆంబిషన్ ఉంటుంది లైఫ్లో, ఇట్లా మీ గోల్ ఏంటి అసలు? చివరిగా మీరు ఎక్కడ వరకు ప్రయత్నం చేయాలనుకుంటున్నారు ఏంటి? నేను LLB చదవమని చాలా కోరుకునేది సార్ నాకు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దాంట్లో రాయడానికి కానీ దాంట్లో ఇబ్బంది, చాలా టైం స్పెండ్ అవుతుంది దాని వల్ల ఒక్కొక్కసారి రాస్తుంటే కంటిన్యూ ఒక 1-2 అవర్స్ రాస్తే హ్యాండ్స్ గుంజుతాయి, తర్వాత నేను రాయలేకపోతా, తర్వాత 1 డేకి అట్లా చాలా పెయిన్ వస్తుంది, ఫుడ్ గిట్ట తినలేకపోతా నేను. అట్లా చాలా ఎగ్జామ్స్కి MBA ఎగ్జామ్స్ రాసేటప్పుడు గిట్ట అట్లా చాలా ఒక్కొక్కసారి ఫుడ్ తినలేకపోయినా, నేను ఫుడ్ తినకున్నా కానీ నేను కష్టపడి చదివి ఎగ్జామ్స్ పాస్ అవ్వాలనుకున్నాను. అలా చాలా ప్రయత్నించాను సార్. అట్లా నాకు నేను ఒక గొప్ప లాయర్గా కానీ అట్లా చదవాలనుకున్నా కానీ కొన్ని ఆశలలోనే ఇదైపోయింది సార్. మేము ఏంటంటే మేము చదువుకోవాలంటే స్కాలర్షిప్ రావాలి, స్కాలర్షిప్కి అప్లై చేయాలంటే ఫింగర్ ప్రింట్ థంబ్ కావాలి. అట్లా చాలా ఇబ్బంది అయింది సార్ నాకు. 10th ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ స్కాలర్షిప్ రాలేదు సార్ నాకు. నేను నా సొంతంగా ఇక స్కాలర్షిప్ లేకున్నా కానీ మా నాన్నగారు అమౌంట్ ఇస్తే కాలేజ్లో రిక్వెస్ట్ చేసి ఉన్న అమౌంట్ కాడి కంటే కొద్దిగా తక్కువ అమౌంట్ ఇచ్చి చదువుకున్నాను. అట్లా MBAలో గిట అట్నే చదువుకుంటున్నాను సార్. ఇప్పటి వరకు మీరు ఇంత దూరం వచ్చారు కదా, ఈ జర్నీలో మీకు సాయం చేసిన వాళ్ళు మీ తల్లిదండ్రులు కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఇంకెవరైనా అనదర్ ప్రౌడ్ పర్సన్ కావచ్చు, అలాంటి వాళ్ళకు ఈ వేదిక నుంచి మీరు ఏం చెప్తారు? నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇట్లున్న నన్ను చూడకుండా నువ్వు చేయగలవురా, నువ్వు చేయగలవు, ఒకసారి ప్రయత్నించు, నువ్వు నడపగలవు బైక్ కానీ, నువ్వు రాయగలవురా, నీకేమన్నా ఇబ్బంది అయితే చెప్పు, నేను వస్తా, నీకు సహాయం చేస్తాను అని మా ఫ్రెండ్ కానీ, మా తమ్ముడు కానీ, మా అన్న కానీ, మా అన్నలు కానీ, వీళ్ళు చాలామంది నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. వాళ్ళకు నేను చాలా రుణపడి ఉంటాను సార్. ఎందుకంటే వీళ్ళు సహాయం చేయకుండా ఇప్పుడు నేను MBA ఎగ్జామ్స్ రాయకపోతుంటే, బైక్ నేర్చుకోకపోతుంటే, సమాజంలో ఇట్లా తిరగలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళే నాకు మా అమ్మ నాన్న వాళ్ళ గిట, ఎందుకంటే మా నాన్న ఎప్పుడు చెప్తున్నా, ఒకరి మీద ఆధారపడి బ్రతికే కన్నా నీ సొంతంగా ఏదన్నా పని చేసుకొని బ్రతికితేనే నీకు వాల్యూ ఉంటుందిరా అని బాగా చెప్తారు మా నాన్న. మా అన్నలు కానీ బాగా చెప్తారు, అట్లా నీ సొంతంగా నువ్వేమైనా చేయాలనుకుంటే ఒక తాను కూర్చో, నేను ఎందుకు చేయలేవు, ఒకసారి చూసుకో, నేను ఎందుకు లేకపోతే ఎలా చేయగలను ఆలోచించి నేర్చుకోరా, ఇట్లా ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని
చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు నాకు, మా ఫ్యామిలీ కాదు, వాళ్ళకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్తున్నా సార్. మీ అమ్మకి మా అమ్మకు ఎప్పటికీ నువ్వు చంటి పిల్లలు ఇంకా తినబెడుతుందంటే ఆమె ఎంత బాగా గుండెలో పెట్టుకొని మిమ్మల్ని చూసుకుంటుంది అంటే ఆమెకు ఒక్క మాట ఈ వేదిక నుంచి. మా అమ్మకు నేను ఎప్పటికీ కష్టం రాకుండా నా సొంతంగా కూర్చోబెట్టి మా అమ్మకు చూసుకోవాలని చాలా ఆశ ఉంది సార్ నాకు. ఎందుకంటే ఇట్లుండేతోళ్ళని కొంతమంది ఏం చేస్తారంటే తీసి పడేస్తారు, కొంతమంది చెత్త కుప్పల్లో వేయడం కానీ, లేదనంటే వద్దు నాకు ఈ బాబు ఎందుకు అని చాలా మంది చూస్తారు. అట్లా కాకుండా మా అమ్మ నన్ను దగ్గరుండి ఆకలి అవుతుందని అంటే అప్పట్లో వండి పెట్టి తినిపిస్తుంది మా అమ్మ నాకు. నేను మా అమ్మకి ఎప్పటికీ మా అమ్మని కూర్చోబెట్టి నా సొంతంగా నేను పని చేసి చూసుకోవాలనే నా ఆశ సార్, మా నాన్నని కానీ మా అమ్మని. ఒక్క నిమిషం. ఓకే, మైక్ చెక్. ఓకేనా? ఇదండి ఒక వికలాంగుని ఆవేదన. కుటుంబానికి భారంగా, సమాజానికి దూరంగా, ప్రభుత్వాల కార్యాలయాల చుట్టూ తిరగలేక అలసిపోయి ఓ దగ్గర కూర్చొని ఏం ఆలోచించాలి, ఎటు ప్రయాణం చేయాలి, ఎటు సాధించాలి, జీవితంలో ముందుకు వెళ్ళాలి, మా టాలెంట్, మా స్కిల్స్, మా నేర్చుకునేది మొత్తం ఆవిరైపోతుంది. ఇక్కడైనా గుర్తించండి, సమాజం మమ్మల్ని దగ్గర తీసుకోండి. ఏదైనా ఉద్యోగానికి వెళ్తే కూర్చొని మాట్లాడండి, కష్టం మాట్లాడితే మా దగ్గర ఉన్న స్కిల్స్ మీకు తెలుస్తాయి కదా అని ఒక వికలాంగుని ఆవేదన. ఒక వికలాంగుడు కాదు, ఇలాంటి వికలాంగులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. అందరిని కూడా ఆదరించండి, దగ్గరకు తీసుకోండి, వాళ్ళతో కూర్చొని కలిసి మాట్లాడండి. వాళ్ళ బాధ కావచ్చు, ఇంకేదైనా సమస్యలు కావచ్చు, ఇంకేదైనా ముందు స్కిల్స్ కావచ్చు, ఏదైనా మన మనగడ ముందుకు వెళ్ళాలంటే ఇలాంటి వాళ్ళు కావాల్సిందే. సో మొత్తానికి ఇలాంటి వాళ్ళ కోసం మీటివి వేదికగా చూస్తూనే ఉన్నాను. మీటివ్ స్నేహం ఎపిసోడ్ కల్లుకొట్టి నేను చివరిగా ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, నేను ఉన్న సరౌండింగ్లో కానీ నాకు కొద్దిగా జర్నీ కొద్దిగా దూరం ఉన్నా కానీ ఏదైనా ఒక ప్రభుత్వ సెక్టర్లలో నాకు ఏదైనా ఉపాధి కల్పించాలని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను సార్. ఇదొక్కటి నన్ను ప్రభుత్వం ఆదుకుంటుందని నేను కోరుకుంటున్నాను.